హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఈ వ్లాగ్ ఏంటంటే చందు నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. సో ఎలా రెడీ అవుతాం, అసలు మా ఆఫీస్లో ఎంత దూరం ఉన్నాయి అండ్ ఎలా వెళ్తాం అనేది కంప్లీట్ ఈ వ్లాగ్లో చూస్తారు. సో ఫస్ట్ నేనైతే రెడీ అయిపోవాలి, లేదంటే చందు కానీ రెడీ అయ్యాడంటే నన్ను తొందర పెట్టేస్తాడు. సో నేను ఫస్ట్ రెడీ అయిపోయి చందుకు చెప్తాను. చందు 5 minutesలోనే రెడీ అయిపోతాడు. నేను వచ్చేసి కుర్తా సెట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇది అమృత కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను. ఎవరికైనా కావాలని అంటే వాళ్ళకి మెసేజ్ చేయండి. ప్యూర్ కాటన్ లో ఉంటుంది, చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది అనమాట. నా డ్రెస్ చాలా బాగుంది కదా, సో నేనైతే డ్రెస్ వేసేసుకున్నాను. ఇప్పుడు మేకప్ చేసుకోవాలి. మేకప్ అంటే ఏదో పెద్ద మేకప్ అని ఎక్స్పెక్ట్ చేయొద్దు, సింపుల్ గా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అంతే. అంతకు మించి ఇంకేం రాయను అనమాట. చిన్న లిప్ బామ్ ఆర్ లిప్స్టిక్ వేసుకుంటాను. సో క్విక్ గా రెడీ అయిపోదాం. అండ్ మాయిశ్చరైజర్ సో రాసేసుకుందాం క్విక్గా. మాయిశ్చరైజర్ రాసుకున్నాక 2 minutes అయితే అలా ఉంచాలి. వెంటనే సన్ స్క్రీన్ అట్లా టోనర్ ఏం రాయకూడదు, లేదనంటే స్క్రీన్ ఇట్లా మనకి ప్యాచ్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో 2 minutes ఆర్ ఫ్యాన్ కింద ఇట్లా ఉంటే అది మనకి అంటుకుంటుంది కదా స్కిన్కి. సో నెక్స్ట్ మనం సన్ స్క్రీన్ రాసుకోవచ్చు. సో మాయిశ్చరైజ్ అయితే మొత్తం మనకి డ్రై అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ నేను సన్ స్క్రీన్ రాసుకుంటాను. సన్ స్క్రీన్ అంటే ఎండలో ఉన్నప్పుడే రాసుకోవాలి, లేదనంటే నార్మల్ అప్పుడు రాసుకోకూడదు అలా అని ఏం లేదు. సన్ స్క్రీన్ ఏంటంటే స్కిన్ని మంచిగా మనకి కాపాడుతుంది అనమాట. ఎండలో ఉన్న లైట్ నుంచి అయినా దేని నుంచి అయినా. సో మనం ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఎండలో వెళ్తున్నాం అప్పుడే రాసుకోవాలని అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్. నేను చాలా ఐలైనర్ అంటే నేను పైకి వేస్తారు కదా, కాదు నేను కాటుకులాగా కిందకి వేసుకుంటాను అనమాట. అది కూడా చాలా చిన్న లైన్. అసలు వేసుకున్నట్టు కూడా కనిపించదు, అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టిక్కర్ పెట్టేసుకుందాం. స్టిక్కర్ అయిపోయింది. అండ్ హెయిర్ కోమ్ చేసేసుకోవచ్చు. నేను ఈరోజు పోనీటైల్ వేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఆయిల్ కూడా కొంచెం ఉంది, ఇప్పుడు తలకు స్నానం చేసే ఓపిక లేదు. సో పోనీటైల్ వేసేసుకుంటాను. సో నేను ఈ హెయిర్ కోమ్ చేసుకునేలోపు చందుకు చెప్తే చందు 5 minutesలో రెడీ అయిపోతాడు. సో చందుని పిలిచేద్దాం. అయిపోయింది నా హెయిర్ స్టైల్, చాలా ఈజీ. అండ్ ఇయర్ రింగ్స్ చేంజ్ చేసేసి వాచ్ పెట్టేసుకొని ఐడి కార్డ్ వేసుకొని ల్యాప్టాప్ బ్యాగ్ సర్దేసుకుంటే అయిపోతుంది అనమాట. అమ్మాయిలతో కంపేర్ చేసుకుంటే అబ్బాయిలు చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోతారు గదా! చందు గూడా అంతే. 5 మినిట్స్ కూడా ఎక్కువేమో అనిపిస్తది. ఏముంటది ప్యాంట్, షర్ట్ ఏసుకొని తలదూకోవడం అంతకు మించి ఏముండదు గదా! సో, అందుకే ఎప్పుడు నేను రెడీ అయిన తర్వాతే చందుకి చెప్తాను. ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్కి ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ వేసుకోవడం అలవాటు అనమాట. అవి స్టడ్స్ అవ్వచ్చు, పెద్దవి అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. సో ఆల్రెడీ ఆయిల్ రాసాను, డల్గా ఉంది కాబట్టి ఫేస్ స్టడ్స్ పెట్టేసుకుంటున్నాను. చందుకి ఏమైనా రాసుకోమంటే అస్సలు రాసుకోడు, ఎన్నిసార్లు చెప్పినా వినడు. సరే నేను ఇంకా అడగడం కూడా మానేస్తాను. ఈవెన్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కూడా రాసుకోడు అనమాట. అండ్ ఈ వాచ్ పెట్టేసుకుందాం. అండ్ లిప్స్టిక్ వేసుకుందాం. ఈ లిప్స్టిక్ అయితే నేను జూడియోలో తీసుకున్నాను సేల్లో. జూడియో సేల్ వీడియో కూడా పెట్టాను. ఇది నార్మల్గా 250 రూపీస్, కాకపోతే ఇది నాకు 49 రూపీస్కి వచ్చింది. ఇక్కడ ఉంటుంది చూడండి 49 అని. బట్ చాలా బాగుంది లిప్స్టిక్ అయితే, సేల్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాను. ఫైన్ అయిపోయింది అంతే అనమాట. ఇంకా నేను రెడీ అయ్యేది ఏం లేదు. చందు అయితే రెడీ అయిపోయాడు అండ్ వాచ్ పెట్టుకొని ఇంకా బ్యాగ్ సర్దేసుకోవడమే. నేను కూడా నా ల్యాప్టాప్ బ్యాగ్ సర్దుకోవాలి. అండ్ అప్పటికి టైం వచ్చేసి 12 అయిపోయిందనమాట. యాక్చువల్గా అయితే 9 కలా వెళ్ళేవాళ్ళం, కాకపోతే నాది ల్యాప్టాప్ ఇష్యూ ఉండటం వల్ల ఎప్పుడు నేను రెగ్యులర్గా వెళ్ళే బ్రాంచ్ కాకుండా వేరే బ్రాంచ్కి వెళ్ళాలన్నమాట.
చందుది కూడా క్లయింట్ విజిట్ ఉంది. అది కూడా ఈవినింగ్ 5కి. సో, ఇంకా లేట్‌గా వెళ్దామని చెప్పేసి ఇంకా 12కి అట్లా స్టార్ట్ అయ్యాము. ఐడి కార్డ్ మర్చిపోతే ఇంకా నా పని అంతే అనమాట. సో ముందు ఇంట్లో ఉన్నప్పుడే వేసేసుకుంటాను. సో నేనైతే రెడీ అయిపోయాను. సో, ఇంకైతే ఇద్దరం స్టార్ట్ అయిపోయాము. కిందకి నడుచుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. పార్కింగ్ వచ్చేసి కారు సెల్లార్‌లో పెట్టలేదు. సో, బయట పెట్టాడు పక్కన ప్లేస్‌లో. సో, ఇంక అక్కడి వరకు నడుచుకొని వెళ్తున్నాం అనమాట. అండ్ ఆ రోజు కూడా క్లైమేట్ చాలా కూల్‌గా ఉంది. ఎండ కూడా లేదు. వర్షం పడేట్టుగా ఉంది. బైక్ పైన వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ మళ్ళీ వర్షం పడితే ల్యాప్‌టాప్స్ అవి తడిచిపోతాయి కదా అని చెప్పి ఇంకా కారులో అయితే స్టార్ట్ అయ్యామనమాట. మా ఇంటి నుంచి చందు వాళ్ళదైతే 7-8 కేఎం వస్తుంది. చందు వాళ్ళ ఆఫీస్ నుంచి నేనిప్పుడు వెళ్ళే బ్రాంచ్ అయితే 200 మీటర్స్ అనమాట. చాలా అంటే చాలా దగ్గర. వెళ్ళే రూట్ కూడా చాలా బావుంది. క్లౌడీగా అండ్ లొకేషన్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. బైక్‌పై అయితే ఇంకా కనిపిస్తదనమాట. అండ్ చిన్న చిన్న చినుకులు అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అప్పుడే 11:30కే కదా తిన్నాము. అండ్ క్లైమేట్ చూస్తే చాలా చల్లగుంది. సో, నిద్రొచ్చేస్తుంది. నార్మల్‌గా ఇలాంటి క్లైమేట్‌లో అయితే నాకసలు ఎక్కడికెళ్ళాలనిపిచ్చదు. ఇంట్లో ప్రశాంతంగా పడుకుంటే ఎంత బావుంటదో అనిపిస్తది. కానీ ఇంకేం చేయలేము. సో, ల్యాప్‌టాప్ ఇష్యూ వలన ఎళ్ళాల్సొస్తుంది. అండ్ చందుకి మ్యాండేటరీ కదా! క్లయింట్ విజిట్ అంటే. సో, తను కూడా వెళ్ళాలి. అండ్ ఇక్కడ లెఫ్ట్‌లో కనిపిస్తుంది కదా! ఇదే చందు వాళ్ళ ఆఫీస్ అనమాట. నేనెప్పుడు లోపలికెళ్ళలేదు. మనకి అలో చేయరు కదా! సో, నేను బయట నుంచే చూసాను. అండ్ వీడియో తీయమంటే చాలా సిగ్గు కదా! ఈ అబ్బాయికి. సెల్లార్‌లో పార్కింగ్‌లో తీసాడనమాట చిన్న వీడియోలాగా. అండ్ చందు ఆఫీస్ నుంచి స్ట్రెయిట్‌గా వెళ్లి రైట్‌కొచ్చేస్తే వేవ్ రాక్ దగ్గర మా ఆఫీస్ అనమాట. చాలా బావుంటుంది ఈ ఆఫీస్ అయితే. అండ్ నా ఫ్రెండ్ గూడా వెయిట్ చేస్తున్నాడు నా కోసం. సో, నేను వెళ్ళేసి ఇంకా నా పని చూసుకొని 1 అవర్‌లోనే స్టార్ట్ అయిపోయాను. 3, 4 అవర్స్ అనుకున్నా. బట్ 1 అవర్‌లోనే ఇంకా ఆటో పెట్టుకొని రిటర్న్ వచ్చేసాననమాట. చాలా చిన్న వీడియో తీశాను. ఏం వీడియోస్ పెట్టాలో అర్థం కావట్లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.